హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ రోజునైతే ముగిసిన క్యాబినెట్ మీటింగ్ అండి. ముఖ్యాంశాలు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుండడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం అంటే గురువారం మార్చి ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరిగిందనమాట. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక కేబినెట్ ఆమోదం కూడా తెలుపనుంది. అయితే మొదటిగా అలాగే ఇందుకు సంబంధించి బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు తీర్మానించిందనమాట. అలాగే బీసీలకు విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్లు పెంచే బిల్లులకు, అలాగే బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు సైతం కేబినెట్ ఆమోద ముద్ర వేసి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తేదీలో బడ్జెట్లో ప్రవేశపెట్టే తేదీలు కూడా ఖరారు చేసిందనమాట. అయితే ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 4వదిగా ఏవైతే పెండింగ్ డిఏలు ఉన్నాయో, అలాగే పిఆర్సీలు ఉన్నాయో, పెండింగ్లో ఉన్న బకాయిలు త్వరలోనే 70%లో దాదాపు 30% చెల్లించే అవకాశం ఉన్నట్లు క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఏవైతే డిఏలు పిఆర్సీలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే మనందరికీ కూడా ఖాతాలో డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్టు క్యాబినెట్ భేటీలో మాట్లాడుకోవడం జరిగిందనమాట, చర్చించడం. దీనికి బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఇది ఉద్యోగులకు కూడా మంచి శుభవార్త అండి.